అండి అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఇది వచ్చేసి మనము చౌదరిగూడ జంక్షన్ దగ్గరలో ఉన్నాము. మనకు కనిపించేది స్ట్రైట్గా రోడ్డు కనిపించేది మనకు చౌదరిగూడ ఎక్స్ రోడ్, చౌదరిగూడ రోడ్డు. ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి నారపల్లి కొరంలోకి వచ్చే దారి ఇదనమాట. అది జంక్షన్. ఈ జంక్షన్ నుంచి రైట్ సైడ్ మనం వెళ్ళాలి. ఈ రోడ్ నుంచి ఎదురు కనిపిస్తుంది కదా, రోడ్డు నుంచి వెళ్ళాలి యాక్చువల్లీ. ఇక్కడ వచ్చేసి మనకు ప్లాట్ ఉందండి. ఇది వచ్చేసి మొత్తం 260 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి మనకు రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్లాట్ ప్రాపర్టీ వచ్చేసి. అదే వరంగల్ హైవే నుంచి మనకు జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అదే 60 ఫీట్ల 60 ఫీట్ రోడ్కి జస్ట్ మనకి సెకండ్ బీట్ అవుతుంది. సెమీ కమర్షియల్, బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కానీ చాలా బాగుంటుందండి. ఈ కంప్లీట్గా ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకొని మేము తీసుకొచ్చి మంచి మంచి ప్రాపర్టీ వీడియో రెగ్యులర్గా మీకు ముందుకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయండి. చూడండి పదండి ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి అది వచ్చి ఎదురుగా కనిపించేది రానా జిమ్ అండి. ఇది రోడ్డు, ఎదురుగా కనిపించేది హాస్టల్ అండి. అది చూసుకోండి, సరౌండింగ్ మొత్తం బిల్డింగ్సే ఉన్నాయండి కంప్లీట్గా. అది ఎదురుగా వచ్చేసి అపార్ట్మెంట్. అది ఇది వచ్చేసి ఇల్లు. ఈ ఇంటికి ఆపోజిట్ ఉంటుందండి ప్లాట్ వచ్చేసేసి. ఈ కడీలు కనిపిస్తాయండి ఎదురుగా ఆపోజిట్లో. ఈ కడి నుంచి ఆ కడి ఇవి అద్దం అనమాట రోడ్కి. అది ఎదురుగా వచ్చేసి బిల్డింగ్కి ఉంటుంది లోపలికి అనుకొని డైమెన్షన్. ఇది సేమ్ ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో గోడ, ఆ గోడ నుంచి కడి అనమాట. చూసుకోండి. ప్రాపర్టీ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది ప్రాపర్టీ మాత్రము. ప్లేస్ సూపర్ ప్లేస్. ఇది రోడ్కి వచ్చేసి సెకండ్ బిట్ అవుతుంది. ఆ బిల్డింగ్ వచ్చేసి మనకు చౌదరిగూడ చౌరస్తా రోడ్కి ఉంది. ఇప్పుడు ఈ కడి కనిపిస్తుందండి, ఈ కడి అనమాట. ఇక్కడ ఈ కడి నుంచి మనకు ఆ కడి, అలాగే లోత ఆ బిల్డింగ్ ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించే బిల్డింగ్ ఉంది కదా, సేమ్ బిల్డింగ్కి గోడకి ఈ కడీలకి డైమెన్షన్ అనమాట. ఇది వచ్చేసి ఆపోజిట్ 20 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి 48x55. 48 వచ్చేసి మనకి ఈ రోడ్ ఫేస్ వస్తుంది, 55 వచ్చేసి లోతు వస్తుందండి. టోటల్గా 260 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది 60 ఫీట్ రోడ్ ఏదైతుందో చౌదరిగూడ చౌరస్తా 60 ఫీట్ రోడ్ ఏదైతుందో ఆ రోడ్కి ఆ బిల్డింగ్ ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ ఉంటుంది అనుకొని. ఆ బిల్డింగ్ జస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాట్ ఉంటుందండి. ఈ సెకండ్ బిట్ అనమాట. అది కనిపించేది రోడ్, అది ఇంకో రోడ్డు. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ రావచ్చు. ఇది బిల్డింగ్ అనమాట, హాస్టల్ బిల్డింగ్. ఇది గోడ. మనం బ్యాక్ సైడ్ వచ్చాము, ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. ఎదురుగా వచ్చేసి బిల్డింగ్ చూసారు కదా ఇంతకుముందు. ఇదనమాట, ఇదంతా ప్లాటు కంప్లీట్గా. చాలా బాగుంటుందండి, ఇళ్ళ మధ్యనే ఉంటుంది. రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. దీనికన్నా 11 టోకెన్ పే చేసి ఉంది. ఇది రానా జిమ్ నుంచి కూడా మనకి బ్యాక్ కనిపిస్తుంటుంది అన్నమాట. ప్లాట్ దగ్గర నుంచి రానా జిమ్ కూడా కనిపిస్తుంటుంది. ఆపోజిట్ వచ్చి 20 ఫీట్ రోడ్ ఉంటుందండి. దీనికి గాను ప్రైస్ వచ్చేసి మనకి 30,000 చెప్తున్నారండి. స్క్వేర్ యార్డు గజము 30,000 చెప్తున్నారు. 260 గజాలు ఉంటుంది. ఇది ప్రైస్ తగ్గుతుంది, నెగోషియబుల్ అవుతుంది. మీరు ప్లాట్ నచ్చితే కనుక మీరు డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకోవచ్చండి. ఇది హాస్టల్స్ కానీ బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్, ఇక్కడ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. ఈ హాస్టల్స్కి అయితే ఇది బాగుంటుంది కట్టుకొని ఉంటే మాత్రం. అన్ని ఇళ్ళ మధ్యన ఉంటుంది, అన్ని హాస్టల్స్ మధ్యన ఉంటుంది. రోడ్కి సెకండ్ బిట్ ఉంటుంది. మనకి కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ దగ్గరలో ఉంటాయి. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని దగ్గర ఉంటాయండి. కాబట్టి సూటబుల్ ఫర్ హాస్టల్స్ అని చెప్తున్నాను. ఇదండి కంప్లీట్గా ప్రాపర్టీ డీటెయిల్స్ అనమాట. దీనికి వెళ్ళేసి టోకెన్ పే చేసేసి ఉంది. చూసుకోండి. నచ్చితే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదండి, స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. రెగ్యులర్గా మేము తీసుకొచ్చే ప్రాపర్టీస్ రెగ్యులర్గా చూస్తుండండి. కంప్లీట్గా చూడండి. మీరు వీడియో కంప్లీట్ చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుందండి. ఈ సెకండ్ బిట్ అవుతుంది, 60 ఫీట్ల రోడ్కి సెకండ్ బిట్ అవుతుందండి. ఇది 30,000 గజం చెప్తున్నారు, తగ్గుతుంది. మీకు నచ్చితే కనుక స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తుండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.